20-30 క్వింటాలు కాపు కాసినా సో ఏ రోజు కూడా మనం హ్యాపీగా ఈరోజు తోటలో చాలా బాగుంది, ఈరోజు తోటలో కూర్చుందామనే ఆలోచన కలగదు. తోట బాగులోనే అబ్బా ముడుతుందే, ముడతకు మందు కొడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన వచ్చింది అనమాట. సో హాయ్ అండి, నమస్తే నిగమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి May 1, 2026. ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మే డే శుభాకాంక్షలు. అందుట్లో మనం కూడా ఒకటే అని చెప్పి నేనైతే చెప్తాను. సో ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏ ఒక్క రోజు కూడా మనం తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటాం కాబట్టి సో మనకి కూడా వర్తించింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు, లావు రకాలు ఏది బాగుంటుంది, అసలు ఉన్న రకాలేంటి, మనం అసలు ఆ లావుల గురించి ఒకసారి ఒక వీడియో చేయన్నా అని చెప్పి చాలామంది అడుగుతారు. నేను సీజన్ అంతా మందుల గురించి మాట్లాడా, ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు కూడా ఇత్తనాల గురించి మాట్లాడుతున్నా. ఏ ఒక్క నిమిషం కూడా ఫ్యామిలీకి స్పెండ్ చేయకుండా మా పాపకి 1 ఇయర్కి తీయాల్సిన హెయిర్ కూడా తిరుపతి పోస్ట్పోన్ చేసుకొని నేను మొన్న వెళ్ళొచ్చిన పరిస్థితి. అంటే నేను మీకోసం ఎంత కష్టపడుతున్నాను అనేది దానికి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి మీకోసం కష్టపడుతూ ప్రతి నిమిషం కూడా రైతుకు అందుబాటులో ఉంటా. ఎంతమంది రైతులు ఫోన్ చేసినా నా నెంబర్కి ఫోన్ చేస్తే మ్యాక్సిమం తప్పదంటే కనుక నేను మాట్లాడుతూనే ఉంటా. నాకు కుదిరిన అంత టైం వరకు కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఉంటా. సో ఇంత ఇన్ఫర్మేషన్ నేను అక్కడ ఏ ఏరియాలో ఏది బాగుందనేది ప్రతిదీ కనుక్కుంటూనే ఉంటా. ప్రతి నిమిషం కూడా నేను 5:30కి లెగిస్తే 5:30 నుంచి కూడా నా పని మళ్ళీ కూడా ఈవినింగ్ పడుకునే వరకు కూడా ఏదో ఒక నాకు పని అంటూ ఏముండదు. ఇదే పని, రైతులతో మాట్లాడడమా, ఇత్తనాల గురించా, లేదంటే ఇంకొకట మందుల గురించా. సో ఏదో ఒక మూల నుంచి ఒక ఫోన్ వస్తే ఆ ఫోన్ల గురించి మాట్లాడుతూనే ఉంటా. కానీ చాలామంది వీడియోలు చూస్తే పిచ్చి పిచ్చి వీడియోలకు కూడా లైక్లు ఉంటాయి. కానీ నా వీడియోలు గమనిస్తే 50,000, 40,000, 30,000 మంది రైతులు చూస్తూ ఉంటారు. కానీ లైక్ చేసే వాళ్ళు మటుకి చాలా తక్కువగా ఉంటారు. సో ఎందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, ఇంత చించుకొని మాట్లాడుతున్నాను కదా, నాకు కూడా ఒక లైక్ పడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని. మీరెవరు లైక్ కొట్టొద్దు ఇంకా. సో ఎందుకు మీ అట్లా మాట్లాడుతున్నానంటే నేను కష్టపడేదాన్ని కూడా మీ వైపు నుంచి ఒకసారి అర్థం చేసుకోండి. బలవంతంగా కాదు, మీకు నచ్చితేనే కొట్టండి. సో లావు వెరైటీల గురించి మాట్లాడితే లావు రకాలు మనకి ఉన్న రకాల గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మనకి ఏదైతే కొంత బెటర్ ఉంటాయి అనేది 1-2 కొంచెం హింట్ ఇస్తా. సో ఇదే వేసుకోండి అని చెప్పి నేను చెప్పను, కానీ బట్ ఉన్న వాటిల్లో కొన్ని వెరైటీలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు తెలిసిన సమాచారాన్ని మొత్తం కూడా మీ ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీడియో లెంత్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు చూడండి. చూడలేకపోతే ఫోన్ పక్కన పెట్టైనా కానీ నిద్రపోండి ప్రశాంతంగా. నాకు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, దాంతోపాటు మన వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారనే ఆశ కలుగుతుంది. మళ్ళీ కూడా మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి సూపర్ 10 గురించి మాట్లాడదాం. సూపర్ 10 గురించి మాట్లాడాలంటే ముందు డబ్బీ కడ్డీ గురించి, నాటు వెరైటీల గురించి ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఆ రెండింటిని పక్కన పెడుతున్నా. ఎందుకంటే ఆ వెరైటీలు కూడా వీటి కింద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి సూపర్ 10. సో ఈ సూపర్ 10 అనేది నాటు వెరైటీ. ఈ వెరైటీ అనేది ఒక ఎకరానికి 1 కేజీ చొప్పున జడ్డిగంతో ఈ అరకలతో మనకి విత్తుకుంటూ ఉంటారు. కర్నూలు ఏరియా నుంచి ఎమ్మిగనూరు, దాంతోపాటు ఆదోని, గుంతకల్లు, దాంతోపాటు వచ్చేసరికి కర్ణాటక రాయచూరు, నంద్యాల వరకు కూడా ఆ సరౌండింగ్ మొత్తం కూడా ఎక్కడొక చోట సూపర్ 10 అనేది రెగ్యులర్గా వేస్తారు. ఈ వెరైటీ అనేది మీకు నాటు వెరైటీలో అత్యధికంగా సేల్ ఉండే వెరైటీ ఈ సూపర్ 10. ఈ వెరైటీ అనేది మనకి తేజాలు అయితే ఎంత విస్తీర్ణం వేసినా కానీ ఎలాగైతే కొంటారో ఈ సూపర్ 10 వెరైటీ కూడా అలాగనే రెగ్యులర్గా ఒక స్టాండర్డ్ ప్రైజ్కి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దీంట్లో ఉండే సమస్యలు, ఖర్చు కొంత తక్కువ కాబట్టి, కొంత వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు, కొంత వైరస్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలామంది కొంత సొంతంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఈ వెరైటీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, నిన్నటి వరకు కూడా 22,000 ఆ రేంజ్ వరకు కూడా ఈ సూపర్ 10 అనేది అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఈ సూపర్ 10లో మనం తక్కువ ఖర్చు కారణం ఏంటంటే గొర్రెకు విత్తుకోవడం వల్ల కొంత ఖర్చు అనేది తగ్గి విత్తనాలు కొనే అవసరం ఉండదు కాబట్టి చాలామంది ఇది వేసుకోవడం జరుగుతుంది. ఈ వెరైటీలో వచ్చేసరికి మీరు ఎకరానికి 1 కేజీ విత్తుకోవాలి. అక్కడ నుంచి పొలంలోనే డైరెక్ట్గా విత్తనం ఎత్తుకుంటారు. దీంట్లో ఎలాంటి హైబ్రిడ్లు లేవు.
ఒకవేళ ఉన్నా కానీ దీనిలాగా మీకు అమ్ముడు పోయే పరిస్థితి కానీ ఉండదు. తాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో కర్షక్ అని చెప్పి మీకు కర్షక్ సూపర్ 10 అని చెప్పి కొంచెం బెటర్నే ఉంటుంది. కాయ కలర్ కానీ కొంత బాగానే ఉంటుంది. కానీ ఏ కంపెనీ అయినా కానీ చాలా కంపెనీలు ఉంటాయి. ఈ సంవత్సరం ఆ కాయను ఒలిపించి వాళ్ళు కంపెనీ ప్యాక్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. సో అంతేగాని ఈ సంవత్సరం పండిన విత్తనం నెక్స్ట్ ఇయర్ పండాలని లేదు, నెక్స్ట్ ఇయర్ పండిన విత్తనం ఆ ఇయర్ పండాలి అనేది కూడా ఉండదన్నమాట. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాయలు వాళ్ళు ఏది తీసుకుంటారు ఏంది అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేని పరిస్థితి అయితే కనుక ఉంటుంది. కాబట్టి సో సూపర్ 10 అనేది కొంత పెంచుకునే వాళ్ళకి కూడా కొంత రిస్క్ అనేది, అంటే విత్తనం సరైన విత్తనం ఉంటే కనీసం 20-22 క్వింటాల వరకు కూడా తీసే రైతులు ఉంటారు. 25 క్వింటాల వరకు ఎక్కడో ఒక చోట వస్తాయి. సో సూపర్ 10 అనేది ప్రతి ఒక్క రైతు కూడా మీరు తలదోమ కొంచెం కంట్రోల్ అయ్యి మంచి నల్లబోలం ఉంటే కనుక మీరు సూపర్ 10 అనేది ఏ ఏరియా అయినా వేసుకోవచ్చు. కాకపోతే కనుక ఎక్కడా కూడా ఆ ఏరియా తప్ప, సో రాయలసీమకి ఆ బోర్డర్లో ఉన్న ఏరియాలు తప్ప మిగతా ఏరియాల్లో ఈ సూపర్ 10 అనేది మనకి కనిపించదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలు డీలీలు కానీ డీలక్స్లు కానీ సో ఇవన్నీ కూడా వాటికి దగ్గరలో ఉంటాయి. సో మీరు కూడా వాటి గురించి మీరు రెగ్యులర్గా ఎక్కడో చోట వింటూ ఉంటారు. సో ఇవి కూడా మనకి ఆ ఏరియాలో కొంత సర్టెన్ ఏరియా మాత్రమే లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి వాటి గురించి కూడా మనం పక్కన పెడదాం. వీటిల్లో గమనిస్తే నేను సూపర్ 10 కొంత ప్రిఫర్ చేస్తా. సో ఈ సూపర్ 10 వేసుకోవాలంటే కొంత ఎకరానికి 1 కేజీ వరకు కూడా పెట్టుకోండి విత్తనం. దాంతోపాటు వచ్చేసరికి విత్తనాలు అనేది పెట్టిన తర్వాత మొలిసిన తర్వాత మరీ ఒత్తుగా ఉండకుండా మిగతా 1-2 పాదులు మాత్రమే ఉంచి మిగతా అని పీకేయాలి. మళ్ళీ పీకిన మొక్కలు ఎక్కడన్నా గ్యాపులు ఉంటే కనుక అక్కడ అది కాస్తుంది. అదే డబ్బీ కానీ కడ్డీ కానీ ఏంటంటే అలా పీకి వేరే చాట చదిరిన నారు పండదనమాట. సో ఈ సూపర్ 10లో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అది ఒక్కటి గ్రహించండి. నెక్స్ట్ వచ్చేసరికి దేవనూరు డీలక్స్ కానీ రమా డీలక్స్ కానీ ఈ ఆదోన్ ఏరియా నుంచి మనకి ఆ సరౌండింగ్లో ఉన్న ఏరియాలు మొత్తం కూడా ఈ దేవనూరు డీలక్స్ రమా డీలక్స్ అనేది రెగ్యులర్గా మనకి ఆ ఏరియాలో ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా కాయ అనేది సైజు బాగుంటుంది, కలర్ బాగుంటుంది. మీకు ఎక్కువగా చెట్టు కూడా 4.5-5 ఫీట్లు పెరిగి మంచి దిగుబడి ఇచ్చే వెరైటీల్లో ఈ దేవనూరు డీలక్స్ కూడా ఉండడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్లోనే రామా డీలక్స్ అని చెప్పి రీసెంట్గా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఆ వెరైటీ కూడా మనకి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది. సో ఈ వెరైటీలు అయితే కనుక ఈ దేవనూరు డీలక్స్ కానీ రమా డీలక్స్ కానీ బ్లాక్ సాయిల్ ఉంటే కనుక మీరు ఎక్కడైనా కానీ పండించుకునే అవకాశం ఉంటుంది. పంట కూడా బాగా చిక్కడి కాపు అనేది ఎక్కువగా పండడం జరుగుతుంది. కాయ సైజు ఉంటుంది. దీని కాల్షియం నైట్రేట్ డెఫిషియన్సీ కూడా కొంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది లావు కాయ వల్ల. సో ఇది కూడా మంచి వెరైటీ. సో నేను చాలా ఫీల్డ్ చూశాను. ఈ దేవనూరు డీలక్స్ కానీ రమా డీలక్స్ కానీ మంచి దిగుబడి అయితే కనుక ఎమ్మిగనూరు నుంచి ఆ సరౌండింగ్ ఆదోని గుంతకల్లు సో ఆ ఏరియాలు మొత్తం కూడా బాగున్నాయి. దాని తర్వాత 341 ఈ 341 US 341 అనేది మనకి మార్కెట్లో పచ్చికాయ కానీ పండు మిరపకాయ కానీ లేదంటే కనుక ఏ వెరైటీకి అయినా కానీ ఈ 341 అనేది చాలా బాగుంటుంది. ఇది ఒరిజినల్ 341 అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ 341 లేదు అనుకుంటే కనుక మీకు ఈ 341లోనే మనకి వేరే కంపెనీల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో వాటికి మంచి ఏమైనా ఉంటే కనుక మళ్ళీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి వాటి గురించి నేను మాట్లాడతాను. సో ఈ 341 ఏంటి అంటే తెల్లదోమను ఎక్కువగా కంట్రోల్ చేయగలిగితే, దాంతోపాటు బలం పెట్టగలిగితే, నల్ల బలం అయ్యి ఉంటే కనుక ఈ 341 అనేది మంచి దిగుబడి వస్తుంది. కాకపోతే ఈ వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి తెల్లారిపాటికి ఎక్కువ మొక్కలకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అంటే వేరే వెరైటీలు వైరస్ అనేది తట్టుకునే వెరైటీ అయితే కనుక కాదు. కాబట్టి కొన్ని ఏరియాలు చాలా వరకు కూడా 341 ఎత్తేసి కొంతమంది మాత్రమే వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం చెప్తున్న మందులకి చాలామంది కూడా రెగ్యులర్గా కొంత కాంబినేషన్లో కొట్టి మంచి దిగుబడి తీస్తున్న పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి. ఈ 341 రైతులు కూడా నాకు చాలామంది రైతులు అయితే ఉండడం జరిగింది. తర్వాత నెంబర్ 5. సో ఈ నెంబర్ 5 కూడా గతంలో వైరస్ తాకిడిని తట్టుకోలేక చాలా వరకు కూడా తగ్గించిన పరిస్థితుల నుంచి మళ్ళీ కూడా మనకి కర్ణాటక కానీ ఎమిగనూరు నుంచి ఈ పల్నాడు ఏరియా వరకు కూడా బాపట్ల ఏరియా వరకు కూడా ఈ నెంబర్ 5 అనేది రెగ్యులర్గా పడుతూ ఉంటుంది. దీంట్లోనే ఈ నెంబర్ 5 అనేది ఎంచుకుంటే ఒరిజినల్ నెంబర్ 5 అన్న ఎంచుకోండి, లేదంటే నాందారి నెంబర్ 5 అని చెప్పి 375 అనే వెరైటీ ఉంటుంది. సో ఈ వెరైటీ
ఒరిజినల్ అయితే ఒరిజినల్ లాగా ఉంటుంది. 375 అయితే కనుక మీకు కొంచెం టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ దానికంటే కూడా మీకు నాందారి నెంబర్ 5 వచ్చేసరికి కొంత బొబ్బర్ని వైరస్ని కొంత తట్టుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తాలుగాయ కానీ కొంత ఆరుదల కానీ సో కొన్ని మైనస్లు అంటే కొంచెం వర్షం పడితే తాలు రావడం కానీ అలాంటి సిచ్యువేషన్లు కూడా కొంత ఎక్కువగా నాందారి నెంబర్ 5కి వస్తాయి. అంటే టాలరెన్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అవి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వాటిని అది ప్లస్ అయితే దీనికి ఇది మైనస్ అనమాట. సో ఆ రకంగా ఉంటుంది. నెంబర్ 5 తీసుకుంటే నాందార్ నెంబర్ 5 కానీ లేదంటే నెంబర్ 5 కానీ ఎంచుకుంటే కనుక మీకు మంచిగా ఉంటుంది. సో లేదంటే కనుక కాకపోతే ఇది 30% వరకు తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతు మిత్రులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాదాపు 25 క్వింటాల వరకు మంచికాయ వచ్చి అంతకు పైన వచ్చిన మటుకి తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో మీకు 30% అంటే 10 క్వింటాల్లో 3 క్వింటాలు తీసేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు 30 క్వింటాలు పండితే 9 క్వింటాలు అయితే తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు అయితే చెప్తున్నారు. బట్ మీరు ఎక్కువగా ఫంగిసైడ్లు కూడా ఎక్కువగా స్ప్రే చేసుకుంటే ఆ తాలు శాతాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దీనికంటూ ఒక మార్కెట్ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా ఈ సెగ్మెంట్లో మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ 279 అయితే కనుక ప్రతి ఒక్క రైతు మిత్రుడు విత్తుకోవచ్చు. కాకపోతే మీరు తాలు శాతం కొంచెం అధికంగా వస్తుందనే ఆలోచనతో వేసుకుంటే మాత్రమే మీరు తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారని నేనైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. 345 కానీ టాప్ కానీ నాందారి కంపెనీ వాళ్ళది 345 అనేది చింతకాయలు కాసినట్టు కాసిద్ది. దానిలాగానే మీకు అవి కూడా సరిపోను లా ఉంది, లెంత్ ఉంది, కాయ బాగానే బాగా పట్టింది. కనపడదు నీకు, ఎవరు దిష్టి తగలకుండా నీకు కాయ అసలు కనపడట్లా. కాయలు చూడండి ఎన్ని కాయలు కాసిందో. కాసేది కాదు, వెరైటీలో దమ్ము ఉంది, నీ దగ్గర దమ్ము ఉంది, పులుపు ఉంది, రెండు కలిస్తే చింతకాయ చట్నీ అయింది. అది తాలకాయ కానీ తక్కువ పడిందన్నా కాదు సార్. నీకు డ్రిప్ ఉంటే చేను కూడా క్వాలిటీ ఉంది. ఈ టాప్ గన్, సో మీరు ప్రీమియం సీడ్స్ వాళ్ళది టాప్ గన్ మీరు రెగ్యులర్గా వింటా ఉన్నారు. సో ఈ రెండు కూడా మీకు దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. ఈ 345 కానీ టాప్ గన్ కానీ. సో దీంట్లో మీకు ఈ రెండు వెరైటీల్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కొంచెం లేట్గా ఆరడం, తాల్ అనేది కొంచెం ఎక్కువగా రావడం. సో ఈ సమస్యలు అనేది ఎక్కువగా ఉంటుంది. పంట మటుకి అత్యధికంగా వచ్చినా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీకు ఈ తాలు విషయంలో కానీ కొంచెం ఆరుదల విషయంలో కానీ లేదంటే మార్కెట్లో మరీ స్పీడ్ లేనప్పుడు కొంత ధరలు కానీ సో ఈ రకంగా ఉంటాయి. సో ఈ వెరైటీలు ఏదైనా కానీ 345 కానీ టాప్ గన్ కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాప్ గన్ అనేది రీసెంట్గా మనకి వచ్చి మంచి దిగుబడిని ఇచ్చి చాలామంది రైతులని సాటిస్ఫై చేసింది ఈ టాప్ గన్ కూడా. సో ఈ సంవత్సరం అయితే సో చాలామంది అడుగుతూనే ఉన్నారు, దాన్ని కూడా బాగానే హైలైట్ చేసినట్టున్నారు టాప్ గన్ కూడా. సో అందుకని 345 టాప్ గన్ నా లెక్క ప్రకారం అయితే, నా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొంచెం కుడి ఎడంగా ఉండడం అయితే కనుక జరుగుతుంది అనేది నా అభిప్రాయం. మీరు వేసిన రైతులను కనుక్కొని దాన్ని బట్టి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముందనేది ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి బుల్లెట్లు. సో ఈ బుల్లెట్లు ఏంటి అంటే మీకు ఈ బుల్లెట్లు అనే వెరైటీ నేను కూడా వేయడం జరిగింది. దాదాపు ఒక 3 ఎకరాలు వేసుకోవడం జరిగింది. తుఫాన్ తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్ లో మనం నవంబర్లో వేయడం జరిగింది ఈ బుల్లెట్లు. ఈ బుల్లెట్ అనేది యాజ్ ఈజ్ బుల్లెట్ లానే ఉంటుంది. ఈ బుల్లెట్లు అనేది మనకి పచ్చికాయ అంటే బజ్జికాయకి అమ్ముకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వచ్చేసరికి మీకు ఇది మీకు లేటుగా వేసుకొని ఏదన్నా పంట తీసేసిన తర్వాత వేసుకోవడానికి బాగుంటుంది, కానీ సీజన్లో వేసుకోవడానికి అయితే బాగోదు. ఎందుకంటే మీకు దీంట్లో కూడా తాలు అనేది ఎక్కువ శాతం ఉంటుంది. మీరు ఎంత కళ్ళంలోకి వచ్చే ముందు మీకు బుల్లెట్లో తాలు లేదనిపించిన కళ్ళంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా తాలు కనిపించే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ బుల్లెట్లు అనేది పంట హైట్ పెరిగి కోతలు కనుక ఎక్కువగా పడితే ఇది కూడా మీరు 20-25 క్వింటాల వరకు కూడా బుల్లెట్లు అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు. సో వచ్చే సంవత్సరం పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఈ బుల్లెట్ అనేది లేటుగా పెంచుకుని సో ఇది ఒక్కటే పండాలి, లేటుగా పండాలి మినిమంగా అనుకున్న వాళ్ళకి మటుకి ఈ బుల్లెట్ అనేది
మంచిగానే ఉండడం జరుగుతుంది. నాకు అప్పుడే వేసినా కానీ దాదాపు ఒక 20 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుకి కూడా బుల్లెట్ అనేది మా చేలో ఇంకా కూడా సగానికి సగం కాయ ఉంది. సో అదే వర్షం పడితే మళ్ళీ కూడా తెల్లగాయ వస్తుందనే భయం అయితే ఒకటి ఉంది. సో ఇవాళ మే 1 అంటే ఈ రోజుకి బుల్లెట్ ఉందంటే ఒకసారి అర్థం చేసుకోండి. బుల్లెట్ అనేది లేటుగా కూడా మే నెలలో కూడా కాసే వెరైటీ, కాకపోతే తాళ్ళు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఫస్ట్లో కూడా నవంబర్ టైంలో నల్లి ఉధృతి అనేది ఎక్కువగా తగిలినప్పుడు కొంత తిప్పుతామా తిప్పలేమా అనే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి నెలకొంటుంది. ఒకసారి తిరిగి మళ్ళీ చెట్టు పుట్టగట్టిన తర్వాత అంత ఉధృతంగా ఉండే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉండవు. మరొక టాప్ వెరైటీ ఏదన్నా ఉంది అంటే ఆర్మూర్. సో ఈ ఆర్మూర్ అనేది BASF కంపెనీ వాళ్ళది. ఈ ఆర్మూర్ గురించి చాలామంది రైతులకు తెలుసు కాబట్టి నేను ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం కాకుండా ఈ కొంచెం మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ముందు వరుసలో వెనక వరుసలో అడ్జస్ట్ చేయడం జరిగింది. అంతేలే కానీ 10+లో ఆర్మూర్ కాదు. ఆర్మూర్ అనేది ఒక బ్రాండ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్మూర్ అనేది ఫస్ట్లో వచ్చి దాని విధ్వంసాన్ని సృష్టించిన తర్వాత తన మార్కెట్ స్టెబిలిటీని నెలకొల్పడానికి సో మిగతా వెరైటీలు ఎట్లా అయితే ఉన్నాయో తన వెరైటీని మొత్తం కూడా ఒక నెంబర్ 1గా మనం కొనసాగాలి అనే ఉద్దేశంతో దాని కాయ సైజుని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ దాంట్లో ఉన్న కలర్ని కానీ దాంట్లో ఉన్న విత్తనాలను కానీ మొత్తం కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇవాళ తేజాకి కొంచెం బెటర్గా అంటే తేజ మీద కొంచెం లావుగా కొంచెం ఆ దగ్గరలో అంటే ఏ వ్యాపారస్తుడైనా కొనాలి దాంట్లో మైనస్లు ఉండొద్దు అనే కాన్సెప్ట్తో వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు మనకి కాయని డిజైన్ అంటే ఎప్పటికప్పుడు దాని రూపురేఖల్ని మార్చుకుంటూ వచ్చారు. సో ఒకప్పుడు మనకి ఆర్మూర్ అంటే చాలా లావు వచ్చేది. సో దాని తర్వాత మనకి వచ్చిన తర్వాత మనకి ఈ మధ్య దీనికి కూడా కొంత బొబ్బర కానీ లేదంటే కనుక కొంత ముడతలు కానీ సో ఎన్ని స్ప్రేలు చేసినా కానీ మనం చేలోకి పోయిన తర్వాత కాపు కాస్తూ ఉంటుంది. 20-30 క్వింటాలు కాపు కాసినా సో ఏ రోజు కూడా మనం హ్యాపీగా ఈరోజు తోటలో చాలా బాగుంది, ఈరోజు తోటలో కూర్చుందామనే ఆలోచన కలగదు. తోట బాగులోనే అబ్బా ముడుతుంది, ముడతకు మందు కొడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన వచ్చింది అనమాట. సో అందుకని గతంతో పోల్చినప్పుడు ముడతలు అవి చాలా తక్కువ ఉండేది. ఇది 40-50 క్వింటాలు కూడా తీసిన ఆర్మూరు ఫస్ట్లో ఉండేది. ఆ తర్వాత క్రమేపీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెస్టుల్ని అధిగమించి ఒక 20-30 క్వింటాల వరకు కూడా ప్రస్తుతానికి రైతుల్ని కొన్ని ఏరియాల్లో బాగా సూటబుల్ అవుతుంది, కొన్ని ఏరియాలో అంతంత మాత్రంగా ఉంటున్న వెరైటీ అయితే ఈ ఆర్మూర్. బట్ దీనికి ఉన్న వాల్యూ మటుకి దాని బ్రాండ్ నిలబెట్టి దానికోసమే వ్యవసాయం చేసే రైతులు కూడా ఉండడం జరిగింది. దీని తర్వాత ఫార్మ్టెక్ వాళ్ళది సేమ్ మనకి గతంలో కొంచెం లావ్ వస్తుంది కదా ఆర్మూరు, అట్లా విశ్వ అని చెప్పేసి బాగుంది. సో రైతులను కనుక్కోండి మీరు, కొన్ని ఏరియాల్లో విశ్వ అన్నది వేశారు. సో ఫార్మ్టెక్ వాళ్ళది అది కూడా బాగుంది. ఒకసారి ఆర్మూర్లోకి వెళ్ళినప్పుడు అది 2 ఎకరాల ఆర్మూర్ వేయాలనుకుంటే 1 ఎకరం ఆర్మూర్ వేసుకొని ఒక ఎకరన్నర ఆర్మూర్ వేసుకొని విశ్వ అన్నది కూడా ఒక అరెకరం ట్రై చేయండి. బాగుందంటే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వెరైటీ అయితే కనుక మంచి దిగుబడి వచ్చింది కొన్ని ఏరియాల్లో. నాకు కూడా శాంపిల్ ఒక 1/2 కిలో ఇస్తే నేను వాళ్ళకి వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. బట్ నా దగ్గర కూడా ఇంకొక 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు ఇద్దామనుకొని నేను అంతే వదిలేశాను. నేను కుదరలేదు, మర్చిపోయాను. లాస్ట్లో ఇచ్చారు నాకు. తర్వాత క్లాసిక్. ఈ క్లాసిక్ అనేది డినోవా సీడ్స్ వాళ్ళది క్లాసిక్. ఈ క్లాసిక్ అనేది ఒకనొక స్టేజ్లో అసలు ఎవరికి తెలియని స్టేజ్ నుంచి ఇది కూడా క్లాసిక్ ఒక గుంటూరు ఏరియాలో పల్నాడు ఏరియాలో దాదాపు ఈ వెరైటీ అనేది ఈ మంచి వెరైటీ. సో ఈ ఉన్న వెరైటీల్లో ఏదన్నా మంచి వెరైటీ ఉంది, సో మనకి ధర అనేది పక్కన పెడితే కాపు గ్యారంటీగా పండాలి అనుకుంటే లావ్ వెరైటీల్లో ఏదన్నా ఉంది అంటే అది క్లాసిక్ అనమాట. ఈ క్లాసిక్ అనేది 40 క్వింటాల నుంచి 50 క్వింటాలు తీసిన రైతులు ఉన్నారు. సో అన్ని కోతలు కోసి మే నెలలో కూడా కాసే సత్తా ఉన్నది, దమ్మున్న వెరైటీ, ఓపీ వెరైటీల్లోంచి తీసిన వెరైటీలాగా ఉంటుంది ఈ క్లాసిక్. సో ఈ క్లాసిక్ అనేది చాలా మంచి వెరైటీ, కానీ స్టెబిలిటీగా మనకి గతంలో మనకి లావులు కొనే పరిస్థితుల్లో లేనప్పుడు 8,000 నుంచి 10,000 రూపాయల మధ్యలోకి రేటు పడిపోవడం వల్ల ఈ వెరైటీని చాలామంది కనుక వదిలేశారు. ఎందుకంటే మనకి ఆ రేటు 10,000 పడితే 6,000 5,000 4,000 5,000 కూల్ అయితే మనకి వచ్చే డబ్బులు ఏంది? సో అదే రేట్ ఎక్కువగా ఉందంటే కనుక మనకి 6,000 కూడా కోత కూల్ చేసే పరిస్థితులు ఉంటాయి.
సో అలాంటి పరిస్థితుల్లో మనకి గిట్టుబాటు వదిలేస్తే ఈ సంవత్సరం దాదాపు 20,000 రూపాయల వరకు కూడా ఈ క్లాసిక్ అనేది ఉండడం జరిగింది. సో వేసుకునే వాళ్ళు మంచి వెరైటీ. దాని తర్వాత బంగారం. ఈ బంగారం అనే వెరైటీ కూడా మీకు చాలా మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ. దాంతోపాటు పచ్చికాయకి కూడా అమ్ముకునే స్వభావం ఉండే వెరైటీ. ఇది కూడా పిచ్చి కాపు కాసిద్ది బంగారం అనేది. కొంతమంది బంగారం మాత్రమే చాలా వరకు పెట్టే ఏరియాలు ఎక్కువగా ఉంటుంది. సో ఇది తప్ప పండదేమో అనే వెరైటీ ఊర్లు ఉన్నాయి కొన్ని. సో అంత పాపులర్ వెరైటీ ఈ బంగారం అనమాట. సో ఇది కూడా మీరు ఒకసారి వీడియో చూడండి, యూట్యూబ్లో కొట్టేసి మీకు ఏ వెరైటీ కావాలన్నా. తర్వాత రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సంఘం 858. సో ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సంఘం 858 అనేది కూడా మంచి వెరైటీ. కలర్ చాలా బాగుంటుంది, రంగు ఉంటుంది. మినిమంగా 20-25 క్వింటాల వరకు కూడా పండే వెరైటీ ఈ రవి వాళ్ళది సంఘం 858. సో ఈ వెరైటీ వచ్చేసరికి మనకి గతంలో చాలామంది కూడా వేసుకొని మంచి ఆదాయాన్ని సమకూర్చుకున్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత గత సంవత్సరం ధరలు లేక కొంత దూరమైన పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా సంఘం 858 అంటే మార్కెట్లో తీసుకెళ్తే దీనికి ఒక 1,000 రూపాయలు అన్ని వెరైటీలతో కంపైన్ చేసినప్పుడు ఒక 1,000 రూపాయలు పెచ్చు ఉంటుంది. సో అంత నిండు కలరు ఆ కంపెనీలో ఉన్న రంగులు వాటిల్లో అయితే కనుక నాకు ఎక్కువగా నచ్చింది. ఇది సంఘం 858 అనేది మంచి బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. దాని తర్వాత ఇంకొకటి వెరైటీ వచ్చేసరికి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది 365. ఇది వచ్చేసరికి టమాటా మిర్చి. సో ఈ టమాటా మిర్చి వచ్చేసరికి కలాష్ వాళ్ళది వచ్చేసరికి 919 అని ఉంటుంది. సో ఈ నాటు వెరైటీ లాగానే కొంతమేర దగ్గరగా తీసుకొచ్చిన వెరైటీ రవి హైబ్రిడ్ సీడ్స్లోనేమో 365, అదే కలాష్లో అయితే 919. ఈ రెండు కూడా మీకు ఇంచుమించు ఒకేలాగా ఉన్నట్టు నాకైతే కనుక, ఎందుకంటే నేను ఒక సంవత్సరం 1 ఎకరం వేయడం జరిగింది. ఈ వెరైటీల్లో నాకు పెద్ద డిఫరెన్సు అంటే ఓపెన్గా చెప్పాలి అంటే అంత డిఫరెన్స్ ఎంత అనేది నాకు అబ్జర్వ్ చేయని పరిస్థితి అయితే ఉంది. బట్ మీరు ఆ 2 వెరైటీల్లో మీరు ఏది నచ్చినా కానీ మీరు వేసుకోండి, వీడియో చూసుకొని. సో ఆ 2 వెరైటీల్లో మీరు పచ్చిమిర్చికి లేదంటే బజ్జికాయకి ఈ 2 వెరైటీలను అమ్ముకోగలిగి ఎంతో కొంత ఎండుమిర్చి అమ్ముకోగలిగితేనే మీరు కొంతమేర గిట్టుబాటు అవుతుంది. లేదు అంటే నేను కూడా ఏం చేశాను, ధరలు ఉన్న సంవత్సరంలో వేసుకున్నప్పుడు దాని తర్వాత ధరలు లేకపోయేటప్పటికి 10,000 రూపాయల వరకు కూడా దాని ధర అనేది పడిపోవడం వల్ల మేము కూడా అమ్ముకోకుండా ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ అంతా ఏసీలో పెట్టుకొని ఈ సంవత్సరం అమ్ముకున్న పరిస్థితి. అంటే మనకేమో తక్కువకు అమ్మబుద్ధి కాదు. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ కాయలు రేటు పడిపోవడం వల్ల మేము అవి అయితే కనుక ఈ సంవత్సరం అమ్ముకున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు టమాటా మిర్చి అనంగలోనే 40,000, 50,000, 70,000 ఉంటుందేమో అనే కాన్సెప్ట్తో మీకు వెళ్తే వర్కౌట్ అవ్వదు. సో ఈ వెరైటీ కొంత లేట్గా వేసుకోవాలి. దాంతోపాటు వచ్చేసరికి మీకు దీనికి కొంచెం ఈజీగా పండే వెరైటీ, అంత ఈజీగా ఒక 10 క్వింటాల వరకు కూడా పండే వెరైటీ ఈ 365 కానీ కలాష్ వాళ్ళది 919 కానీ. అంటే ఇంకా జాగ్రత్త తీసుకుంటే 15-20 క్వింటాలు కూడా పండిద్ది. బట్ కాకపోతే పచ్చికాయలో ఎంతో కొంత మన డబ్బుల్ని మనం కైవసం చేసుకోగలిగితేనే మనకి ఏదన్నా ఎండుమిర్చిలో మనకి డబ్బులు మిగులుతాయి అనేది నా అభిప్రాయం. ఆ సంవత్సరం చాలామంది పచ్చికాయ కూడా అమ్ముకుని కొంత ఖర్చుల మేర అమ్మారు. దాని తర్వాత ఎండుమిర్చి 1,00,000 రూపాయలు, 1,50,000 వచ్చినా కానీ రైతులు కొంత సాటిస్ఫై అయ్యారు. సో అలా డైరెక్ట్గా ఓన్లీ ఎండుమిర్చి ఉంచుకుంటే ఆ సంవత్సరం ధరలు లేక నేను ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనుక ఉండడం జరిగింది. ఓవరాల్గా లావు వెరైటీలకు వెళ్ళాలనుకుంటే మీకు వచ్చేసరికి వీటిల్లో మనకి నల్లబొలం నాటు వెరైటీ టైపు మంచిగా ఉండాలి క్వాలిటీ అంటే దేవనూరు డీలక్స్ కానీ రమా డీలక్స్ కానీ ఒకటి. దాని తర్వాత సూపర్ 10 ఒకటి నాటు వెరైటీల్లో. దాని తర్వాత మీరు ఈ రెగ్యులర్గా కొంటారు అనుకుంటే 341 కానీ నెంబర్ 5 కానీ. సో ఇవి కూడా రెగ్యులర్గా కొంటారు. దాంతోపాటు వచ్చేసరికి 345 కానీ టాప్ గన్ కానీ బుల్లెట్లు కానీ నాందారి నెంబర్ 5 కానీ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మూరు. సో ఈ ఆర్మూరు వెరైటీ అనేది మనం వద్దన్నా కానీ వేస్తూనే ఉంటారు. దాంట్లో విశ్వ అన్నది ఫార్మ్ టెక్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ క్లాసిక్ అనేది మళ్ళీ ఈ వెరైటీల్లో ఏదన్నా ఉందంటే క్లాసిక్ ఒకటి, రవి వాళ్ళది సంఘం ఒకటి. సో ఈ 2 వెరైటీలను ఒకసారి ట్రై చేయొచ్చు. అంటే ఇక్కడ అంటే ఈ 14లో ఆర్మూర్ ఒకటి, క్లాసిక్ ఒకటి, రవి వాళ్ళది సంఘం 858 వరకు కూడా మీరు రెగ్యులర్గా వేసేసుకోవచ్చు.
వేసుకున్నా కానీ మీకు ఇబ్బంది లేదు. ఈ 9 సూపర్ 10 కానీ, దేవనూరు డీలక్స్ కానీ, 341 కానీ, నెంబర్ 5 కానీ, సో ఈ 345 కానీ, టాప్ గన్ కానీ ఇవి కూడా అంతే, చింతకాయలు కాసినట్టు కాసేస్తూనే ఉంటాయి. ఈ చెట్టు కొంత హైటు పెరగవు. సో దీంట్లో ఉన్న లోపాలు ఇదే. సో ఎందుకంటే చెట్టు పుట్టిన కాడ నుంచి కాయ కాస్తూనే ఉంటుంది, అక్కడే ఉండి కాయడం వల్ల కొంత ఈ 2 వెరైటీల్లో కొంత ఆ ఒక డ్రాబ్యాక్స్గా ఉండడం జరిగింది. సో ఇది ఓవరాల్గా. నేను మళ్ళీ కూడా ఒక వీడియో తీసుకొస్తా. ఎవరైతే కంపెనీలు ఉన్నాయో, చిన్న కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా కానీ మనకి ఏదైతే మంచి దిగుబడిని ఇచ్చిందో దానికి సంబంధించిన వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే లావ్ వెరైటీలు అనుకుంటున్నారో, సో నాకు తెలిసిన వెరైటీలు మ్యాక్సిమం కవర్ చేశాను కొన్ని. సో ఇంకొన్ని వెరైటీలు కొన్ని ఉండడం జరిగింది. వాటి గురించి కాకుండా మనకి భయం లేకుండా ఒక వెరైటీ వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ లావ్ వెరైటీల్లో ఇవి కొద్దిగా ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వీటి గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం సరిపోదు. మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేశారా లేదా అనేది, ఈ మీద ఎన్నో లైక్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.